నేను చేసిన ఈ 5 తప్పుల్ని What? మీరెప్పటికీ చేయకండి. నేను చేసిన ఈ 5 తప్పుల్ని మీరెప్పటికీ చేయకండి. తెలిసి తెలియక మన ఆరోగ్యం ఎప్పుడూ కూడా మన చేతుల్లోనే ఉంటుందని మోసపోవద్దు. అలాగే మనదేముందిలే, మనకేముందిలే అని ఈ 5టిని ఎప్పుడైతే దాటివేశారో, ఎప్పుడైతే చులకనగా చూశారో అప్పుడు పెద్ద మిస్టేక్ అనేది చేసినట్టే. మరి ఈ 5టిని మిస్టేక్‌గా కాకుండా సరిదిద్దుకోలేకుండా ఉన్న తప్పుల్ని సరిదిద్దుకునేలాగా చేసుకోవడానికి ఈ 5 తప్పుల్ని మీతో డిస్కషన్ చేస్తున్నాను. మన హెల్త్‌ని కాపాడుకోవడానికి మనం ఏవో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. కానీ ఏ ప్రయత్నాలు చేసినప్పటికీ ఆరోగ్యం మన చేతుల్లో ఉండదు. దీన్నే అంటారు చేతులు కాలాక ఆకులు పట్టుకోవడం అని. Oh my god. ఇలా ఆరోగ్యం మొత్తం పాడైపోయిన తర్వాత అప్పుడు మనం హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటాం. ఖరీదైన వాద్యాన్ని నమ్ముకుంటూ ఉంటాం. ఎవరేం చెప్పినా కూడా వింటూ ఉంటాం. Yes. సోషల్ మీడియాని ఫాలో అయ్యి చేసేదేమీ లేక చతికిన పడుతూ ఉంటాం. ఇలా కాకుండా ఎప్పుడైతే ఈ మిస్టేక్స్ అన్నీ ఆల్రెడీ అనుభవించి ఎక్స్పీరియన్స్ అయిన వాళ్ళు చెప్తూ ఉన్నప్పుడు మనం కూడా వాటిని సరిదిద్దుకోలేని తప్పులుగా కాకుండా సరిదిద్దుకునేలాగా చేసుకున్నప్పుడు మాత్రమే మన ఆరోగ్యానికి ఈ 5 పిల్లర్స్ అనేవి చాలా హెల్ప్ చేస్తాయి. అది కూడా ఈజీ వేలో. ఎంత మంచి వర్కౌట్ చేసినా కానీ రాని స్ట్రెంగ్త్, ఎంత మంచి ఫుడ్ తిన్నా కానీ ఉపయోగం లేకుండా ఉన్న మజిల్ గెయిన్, అలాగే ఎంత మనము మూడ్ స్వింగ్స్ అనేవి చేంజ్ చేసుకున్నప్పటికీ మన హార్మోన్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వకుండా ఉండటం, ఇవన్నిటికీ కారణాలేంటో తెలుసా? మనం చేసే ఈ 5 మిస్టేక్స్. ఈ 5 మిస్టేక్స్ని కనుక మనం రివైండ్ చేసుకొని 5 పిల్లర్స్ లాగా మనం నుంచో పెట్టగలిగితే మన హెల్త్ అనేది మన చేతుల్లో 5 వేళ్లలాగా ఉంటుంది. మరి ఈ 5 వేళ్లలాగా ఉండే ఆ 5 పిల్లర్స్ మన హెల్త్కి ఎలా యూస్ఫుల్ అవుతున్నాయో చూసేద్దామా? ఫస్ట్ వన్, స్లీప్. ఈ స్లీప్ వల్ల మన బాడీ రిపేర్ సిస్టమ్ అనేది యాక్టివేషన్లో ఉంటుంది. మన బాడీ భౌతికంగా రెస్ట్ తీసుకున్నప్పటికీ అంతర్గతంగా మన ఆర్గాన్ సిస్టమ్ అనేవి యాక్టివేషన్ అవ్వడానికి కరెక్ట్ సమయం. ఎందుకంటే డీప్ స్లీప్ వెళ్ళినప్పుడు మాత్రమే డీప్ హీల్ అవుతూ ఉంటుంది బాడీ. ఈ స్లీప్ని మనం మెయింటైన్ చేసుకోవాలి అన్నా, హెల్దీగా స్లీప్ని బెటర్గా చేసుకోవాలి అంటే ఈ 4 టిప్స్ అనేవి ఫాలో అవ్వాలి. ఫస్ట్ వన్ వచ్చేసి 7 to 8 అవర్స్ తప్పనిసరిగా నిద్ర అనేది చాలా అవసరం. రెండోది వచ్చేసి 11 గంటల కన్నా ముందుగా నిద్రపోవటం. మూడోది వచ్చేసి యోగ నిద్ర, మెడిటేషన్ లేదా డీప్ బ్రీతింగ్, ప్రాణాయామం అంటాం కదా, దాన్ని అలవాటు చేసుకోవడం. ఇక నాలుగవది పడుకునే 1 గంట ముందు స్క్రీన్ని టచ్ చేయకుండా ఉండటం, అంటే స్క్రీన్ని చూడకుండా ఉండటం. ఈ 4 నిద్రని చాలా మంచిగా మనకు అలవాటు అయ్యేలాగా చేస్తూ ఉంటాయి. సెకండ్ పిల్లర్, నరిష్మెంట్. నరిష్మెంట్ అంటే ఫుడ్తో మనము మన హార్మోన్ సిస్టాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే గుడ్ ఫుడ్ ఈజ్ గుడ్ ఎనర్జీ. మరి ఇలాంటి ఎనర్జీ ఇచ్చే ఫుడ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసా? గుడ్ ఫుడ్ని గుడ్ ఎనర్జీ లాగా మార్చుకోవాలి అంటే మనం చేయాల్సిందల్లా మంచిగా ఫ్రెష్గా ఇంట్లోనే వంట చేసుకొని తినడం అండ్ ఫ్రెష్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ని యాడ్ చేసుకోవాలి. అలాగే అతి ముఖ్యమైనది ఏంటి అంటే మైండ్ఫుల్నెస్ ఈటింగ్. అలాగే ఎమోషనల్ ఈటింగ్ అనేది వదిలిపెట్టేసి మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అనేది అలవాటు చేసుకుంటూ ఉండాలి. మన ఎమోషనల్స్ మన క్రేవింగ్స్కి కారణం. సో క్రేవింగ్స్ ఎప్పటినీ ఎమోషన్తో జతపడి ఉంటుంది కాబట్టి ఎమోషనల్ ఈటింగ్ అనేది చేయకూడదు. మైండ్ఫుల్నెస్, మన మైండ్ ఏం చెప్తుందో అది మాత్రమే మనం చేస్తూ ఉన్నప్పుడు మాత్రమే ఈ పిల్లర్ని స్ట్రాంగ్గా ఉంచుకోగలుగుతాం. అందుకని మైండ్ఫుల్ ఈటింగ్ అనేది కంటిన్యూ చేయాలి. ఇక మనం స్ట్రాంగ్ చేసుకోవాల్సిన మూడవ పిల్లర్ వచ్చేసి మూమెంట్. బాడీకి ఖచ్చితంగా మూమెంట్ అనేది చాలా అవసరం. లైట్ వెయిట్ స్ట్రెంగ్త్ ఎక్సర్సైజ్ చేస్తారా, లేదా ఫ్లెక్సిబిలిటీ ఎక్సర్సైజ్ లేదా స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్ చేస్తారా, లేదా వాకింగ్, జిమ్, యోగా, ఇలా మీరు యాడ్ చేసుకునేది ఏదైనా కానీ 30 మినిట్స్ నుంచి 40 మినిట్స్ వరకు డైలీ ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది అప్పటికప్పుడు ఇచ్చే స్ట్రెంగ్త్కి కాకుండా లైఫ్ లాంగ్ మన స్ట్రెంగ్త్ రూపంలో మనకి యాడ్ అవుతూ ఉంటుంది. పిల్లర్ వచ్చేసి స్ట్రెస్ మేనేజ్మెంట్. ఈ స్ట్రెస్ అనేది చాలా సైలెంట్గా మన బాడీలోకి వ్యాపిస్తూ ఉంటుంది. ఈ స్ట్రెస్ని కనుక నార్మల్ చేసుకోకపోతే క్రానికల్ స్ట్రెస్ కింద కూడా మారుతుంది. అంటే డైజెషన్ ఇష్యూ, అలాగే మెంటల్ స్ట్రెస్, అలాగే స్లీప్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చేస్తుంది. వీటన్నిటి నుంచి మన మెంటల్ స్ట్రెస్ని పీస్ఫుల్గా వెల్నెస్లోకి తెచ్చుకోవాలి అంటే మనం చేయాల్సిందల్లా ప్రాణాయామం, యోగా, ధ్యానం, మెడిటేషన్, ఇలా మరెన్నో, దాంతోపాటు గ్రాటిట్యూడ్. ఇలా చేయటం వల్ల మనం మెంటల్ స్ట్రెస్ అనేది బయటపడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఫైనల్ స్టెప్,
5 లైఫ్ స్టైల్ చేంజెస్. దీన్ని మనం చాలా బెటర్‌గా ఎప్పుడైతే మలుచుకుంటామో అప్పుడు మన ఓవరాల్ 5 పిల్లర్స్ అనేవి మన హెల్త్‌ని కాపాడుతూ ఉంటాయి. ఈ లైఫ్ స్టైల్ చేంజెస్‌లో మనం చేసుకోవాల్సింది ఎర్లీగా నిద్ర లేవడం, వీలైనంత నడవటం లేదా కదలడం. మూడోది తగినంత వాటర్‌ని ఇవ్వడం. అలాగే స్క్రీన్‌ని చాలా దూరంగా వీలైనంత వరకు దూరంగా ఉంచుకోవడం. అలాగే పాజిటివ్ మైండ్ సెట్‌తో ఉండటం. అలాగే మన చుట్టూ ఉన్న వాళ్ళని పాజిటివ్ మైండెడ్ పీపుల్‌తో మనం కలిసిమెలిసి ఉండటం. ఇది ఎప్పుడైతే చేశామో మన లైఫ్ అనేది, మన హెల్త్ అనేది చాలా బెటర్‌గా ఉంటుంది. ఈ 5టిని ఈ రోజు నుంచే స్టార్ట్ చేద్దాం చాలా స్ట్రాంగ్ చేయడానికి. మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? అవును కదా! నాకు వినిపిస్తుంది. ఓస్! ఇంతేనా? ఇవి చాలా చూసాంలే. ఇంత సింపుల్ ఎవరైనా చెప్తారులే. అవును, ఎవరైనా చెప్తారు. బట్ ఎవరైనా చేస్తారా? అని క్వెషన్ వేసినప్పుడు మాత్రమే తెలుస్తుంది. కొంతమంది మాత్రమే ముందుకొస్తారు. ఇప్పుడైనా మేల్కోండి. చేతులు కాలాక ఆకులు పట్టుకునే దానికన్నా ముందుగానే మనం బెటర్ రిజల్ట్ తీసుకోవాలి. లైఫ్ లాంగ్ ఇలానే హ్యాపీగా, హెల్తీగా లైఫ్‌ని లీడ్ చేయాలి. మన అనుకున్న గోల్స్‌ని సెట్ రైట్ చేసుకోవాలి. ఫ్రీడమ్ లైఫ్ స్టైల్‌లో మనం ఉండాలి అనుకుంటే ఇలాంటి చేంజెస్ తప్పవు మరి. మీరేమంటారు?